చాలా డేస్ అయింది ఆల్రెడీ వచ్చేసి అడ్సెన్స్ పిన్ నేనే వీడియో చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ పేమెంట్ రిసీవ్ అయిన తర్వాత చేద్దాం ఒకేసారి అని చెప్పేసి ఊరికే ఉంటుంది. అండ్ ఈ పేపర్లు కానీ పెట్టుకోవడం ఎందుకు అంటే టేర్ చేశానా ఆ తర్వాత చూపిద్దామని చెప్పేసి ఆ రోజు ఇంకా అట్లే పెట్టుకోండి, మళ్ళీ అంటే ఓపెనింగ్ వీడియో ఉంటుందని జస్ట్ అవాయిడ్ దట్. అండ్ ఇంకేంటి అంటే ఫస్ట్ పేమెంట్ రిసీవ్ అయిందా లేదా అని అడిగే చాలామందికి ఎస్ ఐ రిసీవ్డ్ మై ఫస్ట్ పేమెంట్. ఎంత వచ్చింది ఏంటి అనేది ఈ వీడియో ఫుల్గా చెప్తాను. అండ్ మెయిన్గా వచ్చేసి ఇదైతే అడ్సెన్స్ పిన్ అనమాట. అండ్ ఎవరికైతే వాచ్ అవర్ అండ్ అడ్రస్ వెరిఫికేషన్ అవంతా నీట్గా కంప్లీట్ అయి ఉంటుందో అండ్ డాలర్స్ అన్ని కంప్లీట్ అయి ఉంటాయి, ఆ పేమెంట్కి ఎలిజిబుల్ అయి ఉంటే వాళ్ళకి ఇది పంపిస్తారనమాట గూగుల్ నుండి అడ్సెన్స్ వాళ్ళు. అండ్ యూట్యూబ్ వాళ్ళు కాదు, అడ్సెన్స్ పిన్ వాళ్ళు పంపించేది. మనము ఎలిజిబుల్ కాదని చెప్పేసి ఇది వచ్చిందంటే మనం ఎంట్రీ చేసేసి సక్సెస్ఫుల్లీ ఎంట్రీ అంతా రిజిస్ట్రేషన్ అంతా అయిపోతుంది, ఇది వెరిఫికేషన్. తర్వాత మనకి ప్రతి నెల మనం ఎంత ఎర్న్ చేస్తామో మన అకౌంట్కి వస్తూ ఉంటుంది అనమాట. అండ్ స్క్రీన్ షాట్స్ చూపిస్తాను చూడండి ఎలా వస్తుంది అని చెప్పేసి. మనము వెరిఫికేషన్ అయిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది. మనకేమన్నా ఏమది 1 to 12 ఉంటుంది కదా మనకి డేస్, ప్రతి నెల 1 to 12 ఉంటుంది కదా, ఆ టైంలో ఎప్పుడన్నా మీరు ఎర్న్ చేసిండేది చూసుకోవచ్చు. అండ్ ఆ ఎర్న్ చేసిండే అమౌంట్ అంటే ప్రీవియస్ మంత్ది మీరైతే మే మంత్లో ఎర్న్ చేసిండేది జూన్ మంత్లో చూడొచ్చు. అండ్ ఆ జూన్ మంత్లో 1 to 12 కనబడుతుందంటే ఆ తర్వాత 7th to 12th డేట్ ఉంటాయి కదా, అప్పుడు మన అడ్సెన్స్ అకౌంట్కి అమౌంట్ అనేది వెళ్తుంది. ఆ అడ్సెన్స్ అకౌంట్లో ఎలా వెళ్తుంది ఏంటి అనేది ఇప్పుడు స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుందన్నమాట. మనం అర్న్ చేసిన అమౌంట్ డాలర్స్ అన్ని కూడా మనకి రూపీస్ లాగా కన్వర్ట్ అయ్యి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కాకపోతే మన అకౌంట్కి రాదు, అడ్సెన్స్ అకౌంట్కి వెళ్తుంది. సో అక్కడ నుండి మీకు పేమెంట్ రావాలంటే 21st to 26th అనమాట. అదే మంత్ ఇప్పుడు మే మంత్ది మీరు $100 కంప్లీట్ చేసిందారంటే 7th to 12th మీ అడ్సెన్స్ అకౌంట్కి అమౌంట్ అనేది వెళ్తుంది. తర్వాత 21st to 26th ద నెక్స్ట్ మంత్ అనమాట, అంటే జూన్ మంత్లో ఆ నెక్స్ట్ మంత్లోనే వేస్తారు మన అకౌంట్కి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాం కదా, ఆ అకౌంట్కి అమౌంట్ అనేది వేస్తారు. సో ఎంత వచ్చింది ఏంటి అంటే టాడా అమౌంట్ చూడొచ్చు మీరు, నా ఫేస్లో గ్లో కానీ చూడొచ్చు మీరు ఎంత వచ్చింది అనేది. సో ఇంత వచ్చింది అనమాట. సో ఎందుకు ఇంత లేట్ చేశాను అంటే, సో నా అకౌంట్ వచ్చేసి కొంచెం అంటే ఏటీఎం ప్రాబ్లం ఉండే, సో కాబట్టి డ్రా చేసే కాలేదు. సో వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి తర్వాత అక్కడ నుండి డ్రా చేసుకుని మళ్ళీ తీసుకొని వచ్చి చూపిస్తున్నాను. అండ్ ఇదైతే లిటరలీ నా ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 11,643 వచ్చిందనమాట. 11,643 వచ్చింది. అందులో వచ్చేసి నేను ఫస్ట్ నుండినే అనుకోండి ఏం చేశాను అనే దానికి ఫస్ట్ నుండినే అనుకోండి మా ఆయనకి నా బుజ్జిగానికి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి. సో అందుకోసం నేను గిఫ్ట్ ఇచ్చాను అనమాట. అండ్ అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దానికి 2,100 రూపీస్ వెళ్ళిపోయింది. అంటే 11,600లో 2,100 పోతే 9,500 సంథింగ్ ఉంటుంది చేంజ్. సో అందులో 9,500లో వచ్చేసి ఇంకో ఎక్స్పెన్స్ అంటే ఏమిటికి ఇంకా ఖర్చు అయినా అది కొంచెం సేవింగ్స్. బట్ నా ఫస్ట్ పేమెంట్ వస్తే తిరుపతికి వచ్చి ఇంత అమౌంట్ అనేది ముడుపుగా వేస్తానని ముక్కుపోయింది. సో అందుకోసం ఆ అమౌంట్ తీసుకెళ్తే నా సేవింగ్స్ వచ్చేసి 8,500 రూపీస్ అనమాట ఫస్ట్ మంత్ది. ఇందులో ఎంత ఉంది అంటే 9,500 ఉంది, బట్ 1,000 రూపీస్ తీసి పెట్టాలి. అండ్ నార్మల్గా అయితే నా యూట్యూబ్ కోసం కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. ఒక మంచి మైక్ తీసుకోవాలి, ట్రైపాడ్ తీసుకోవాలి. అండ్ నా ఫోన్లో అయితే ఏమవుతుంది అంటే ప్రాబ్లం వచ్చేసి స్టోరీ టెల్లింగ్ వీడియోస్ కానీ ఉంటాయి. సో ఎక్కువ ర్యామ్ అవన్నీ ఫుల్ ఇదైపోతూ ఉంది స్టోరేజ్ అంతా. సో హ్యాంగ్ అయ్యే ఒక సిచ్యువేషన్ వస్తుందన్నమాట. కొత్త ఫోన్ ఇది 2-3 months అయింది తీసుకొని. సో అందుకోసము ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ వేరే తీసుకున్నాను అనుకుంటున్నాను. అండ్ ఇంట్లో ఉంది ఒక రిపేర్ అయ్యేది, దాన్ని సర్చ్ చేసుకోవాలి. సో దానికి ట్రైపాడ్కి మైక్కి ఇన్ని చాలా అంటే చాలా ఇన్వెస్ట్మెంట్స్ అంటే ప్లాన్స్ ఉన్నాయన్నమాట మైండ్లో. బట్ ట్రై చేస్తున్నాను. అండ్ ఇదైతే నాది ఏప్రిల్ మార్చ్ మంత్ పేమెంట్ ఇది. బట్ మే మంత్ది ఇంకా రాలేదు పేమెంట్, జూన్ మంత్లో వస్తుంది మే మంత్ది. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాము. ఈ మే మంత్ది పేమెంట్ వచ్చిన తర్వాత ఒకేసారి తీసుకుంటే బాగుంటుంది, మంచి క్వాలిటీ ఉండేవి. ఉత్తు ఫోన్లో అయితే ఏమవుతుందంటే బ్లాగ్స్ చేయొచ్చు, బట్ ఎడిట్ చేస్తాను కదా, అప్పుడు థంబ్నెయిల్ క్రియేట్ చేశాకంతా కొంచెం రిస్క్ అవుతుంది. అండ్ ఫోన్లో ఫుల్ గ్యాలరీ అంతా నిండిపోతుంది అనమాట వీడియోస్. సో అవన్నీను ఫుల్ క్లియర్ అవ్వాలంటే నాకు ఇంకొకటి ఫోన్ అన్నా ఉండాలి. అందుకోసం కొంచెం ట్రై చేస్తున్నాను.
ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇంతేనండి నా ఫస్ట్ పేమెంట్ డీటెయిల్స్. సో ఈ వీడియో ఏమన్నా మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.